హస్త నిక్షేపణము అంటే ఏమిటి? వ్యాధి కొరకు, రోగం కొరకు, స్వస్థత కొరకు ఇతరుల తల మీద చేతులు పెట్టి చేసే ప్రార్థన అంటే నో కాదు. 1 తిమోతి 5:22 త్వరపడి ఎవని మీదనైనాను హస్త నిక్షేపణ చేయకమని అపొస్తలుడైన పౌలు తిమోతితో ఒక హెచ్చరికతో కూడుకున్న ఒక ఆత్మీయ సత్యాన్ని నేర్పిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఒకరి తల మీద చేతులు ఉంచి ప్రార్థన చేయడం మనం చూస్తూ ఉన్నాం. తిమోతి ఆనాటి సంఘములో, ఎఫెసు సంఘంలో ప్రముఖమైన నాయకుడిగా మనం చూస్తున్నాం. ఆనాటి సమాజంలో హస్త నిక్షేపణ అనేది ఒక ఆనవాయితీగా, ఒక ఆచారంగా జరిగేది. 4 విషయాలకు జరిగించేవాళ్ళు. ఒకటి ఏంటంటే ఆధ్యాత్మిక బాధ్యతను ఇతరులకు అప్పగించడానికి, ఆశీర్వాదాలు అనుగ్రహించడానికి, అలాగే సేవకులుగా కొత్త వారిని నియమించేటప్పుడు, అలాగా అధికారాన్ని ఇతరులకు బదిలీ చేసేటప్పుడు ఈ హస్త నిక్షేపణ చేసేవారు. అయితే అపొస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే, మీరు అలా హస్త నిక్షేపణ చేసేటప్పుడు గమనించకుండా, వారి స్వభావాన్ని గుర్తించకుండా వారి కొరకు ప్రార్థన చేసేటప్పుడు ఒక జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ అలా అనర్హులు ఎన్నుకుంటే వారి విషయంలో మీరు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఆమేన్, హల్లెలూయా.